బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు అధికార విపక్ష కూటములు సీట్ల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు చేస్తుండగా, మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలకు రెబల్స్ బెడద తప్పదనే టెన్షన్ మొదలైంది. తమకు సీట్లు దక్కకపోతే రెబల్స్ గా బరిలోకి దిగాలని భావిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలకు మరోసారి రెబల్స్ బెడద తీవ్ర సమస్యగా మారుతున్నట్లు తెలుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్డీఏ మహాగఠ్ బంధన్ కూటములు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే అధికార విపక్ష కూటములు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలకు రెబల్స్ బెడద ఎక్కువైంది. ఓవైపు రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తుండగా, మరోవైపు ఒకవేళ తమకు పార్టీ టికెట్ నిరాకరిస్తే రెబెల్గా పోటీ చేసేందుకు కొందరు ఇండిపెండెంట్లు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుత పరిణామాలను బట్టి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 20కి పైగా సీట్లలో రెబెల్స్ బరిలోకి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నాయకులు రెబల్స్ గా బరిలోకి దిగితే ఏ పార్టీకి ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది? గత ఎన్నికల్లో ఎంతమంది రెబల్స్ గెలిచారు? ఈసారి రెబల్స్ వల్ల ప్రధాన పార్టీలపై పడే ప్రభావం ఎంతనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న వారినే ఎన్నికల బరిలోకి దించాలని కోరుకుంటున్నాయి. కానీ ప్రతి సీటుకు చాలా మంది పోటీదారులుంటారు. మరికొన్నిసార్లు పొత్తులో ఉన్న పార్టీ కోసం సీటు త్యాగం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా మందికి టికెట్లు దక్కవు. ఇలాంటి అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. ఇంకొందరు ఇండిపెండెంట్ లేదా రెబల్ గా పోటీ చేస్తారు. ఈసారి బీహార్లో దాదాపు 2 డజన్ల సీట్లలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రెండు 2020లో 11 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటముల మధ్య ఉన్న తేడా 1000 కంటే తక్కువ ఓట్లే. చాలా స్థానాల్లో స్వతంత్రులు రెబల్స్ గెలుపు ఓటములను ప్రభావితం చేశాయి. ఈ 11 సీట్లలో పలువురు రెబల్ అభ్యర్థులు 40,000 నుంచి 50,000 ఓట్లు సాధించారు. 2020లో మీనాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు అజయ్ కుమార్. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో లోక్ జనశక్తి పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనకు 43,000 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు జేడీయూ అభ్యర్థి గెలుపును దెబ్బతీశాయి. ఆర్జేడీ అభ్యర్థి చేతిలో జేడీయూ అభ్యర్థి 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2015లో బీజేపీ టికెట్పై లోకా నుంచి పోటీ చేసిన ప్రమోద్ కుమార్ ప్రియదర్శికి 2020లో పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన ఎల్జేపీ నుంచి పోటీ చేసి 30,000 ఓట్లు పొందారు. ఈ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి చేతిలో జేడీయూ అభ్యర్థి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే 2015లో బీజేపీ టికెట్పై పోటీ చేసిన అర్జున్ రామ్ 2020లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 14,400 ఓట్లు దక్కించుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి చేతిలో బీజేపీ నేత 12,000 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 2010, 2015లో బీజేపీ తరపున కస్బాలో పోటీ చేసిన ప్రదీప్ కుమార్ దాస్ కు 2020లో పార్టీ టికెట్ను నిరాకరించింది. దీంతో ఆయన ఎల్జేపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోగా 60,000 ఓట్లు సాధించారు. 2015లో కమలం పార్టీ తరపున బరిలోకి దిగిన దిలీప్ వర్మకు 2020లో టికెట్ దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దిలీప్ వర్మ 2వ స్థానంలో నిలిచారు. జేడీయూ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆర్జేడీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. మంజిత్ సింగ్ 2015లో జేడీయూ తరపున బైకుంత్పూర్లో పోటీ చేశారు. కానీ 2020లో పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. దీంతో మంజిత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 43,000 ఓట్లు సాధించారు. దీంతో బీజేపీ అభ్యర్థి 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మనోరంజన్ సింగ్ 2015 ఎన్నికల్లో జేడీయూ తరపున ఇక్మా నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో తన భార్య సీతాదేవి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. అక్కడ బీజేపీకి గుడ్ బై చెప్పి ఎల్జేపీ టికెట్ తరపున పోటీ చేసిన కామేశ్వర్ సింగ్ 30,000 ఓట్లు సాధించారు. దీంతో సీతాదేవి 13,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెబల్ అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీలను కలవరపెడుతున్నాయి. పాట్నాలోని బార్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు. అక్కడ కరణ్వీర్ సింగ్ యాదవ్ కూడా పోటీదారుల జాబితాలో ఉన్నారు.
ఒకవేళ జ్ఞానేంద్ర సింగ్ కు పార్టీ టికెట్ లభించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. గైఘాట్ స్థానంలో జేడీయూ ఎమ్మెల్సీ దినేష్ సింగ్ కుమార్తె కోమల్ సింగ్ గత ఎన్నికల్లో ఎల్జేపీ టికెట్ పై పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఈసారి గైఘాట్ సీటును కోరుకుంటున్నారు. ఆ సీటు జేడీయూదేనని ఆయన చెప్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశంలో కోమల్ సింగ్ మహేశ్వర్ ప్రసాద్ కుమారుడి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఎవరో ఒకరు రెబల్ లేదా ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లో చకే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుమిత్ సింగ్ గెలిచారు. ఆ తర్వాత ఆయన జేడీయూకు మద్దతు తెలిపారు. నితీష్ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి జేడీయూ టికెట్ తో పోటీ చేయాలని సుమిత్ సింగ్ సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా డుమ్రాన్, కర్హాగర్, అరా, మహువా, దానాపూర్, కుమ్రార్, దిఘా సహా అనేక స్థానాలకు బహుళ పోటీదారులున్నారు. సీట్ల కేటాయింపు అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఎంతమంది తిరుగుబాటుదారులు ఎన్నికల్లో పోటీ చేస్తారో స్పష్టంగా తెలుస్తుంది. రెండు 2015, 2020లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల డేటాను పరిశీలిస్తే మొత్తం 34 మంది బీజేపీ అభ్యర్థులు, 26 మంది జేడీయూ అభ్యర్థులు రెబల్స్ గా పోటీ చేశారు. రెండు పార్టీలు పోటీ చేసిన సీట్లను పరిగణలోకి తీసుకుంటే బీజేపీ 2010లో 102, 2015లో 157, 2020లో 110 సీట్లలో పోటీ చేసింది. జేడీయూ 2010లో 141, 2015లో 101, 2020లో 115 సీట్లలో బరిలో దిగింది. ఈ 3 ఎన్నికలలోనూ ఆర్జేడీ నాయకులు 12 మంది, కాంగ్రెస్ నుంచి 7 మాత్రమే రెబల్స్ లో పోటీ చేశారు. ఆర్జేడీ 2010లో 168, 2015లో 101, 2020లో 144 స్థానాల్లో పోటీ చేసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కు చెందిన 29 మంది రెబెల్స్ 3వ స్థానంలో నిలిచారు. ఇందులో 19 మంది ఎన్డీఏ, 10 మంది మహాగఠబంధన్ రెబెల్స్ ఉన్నారు. బీహార్లో 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఈ ఎమ్మెల్యేలలో చాలా మందికి టికెట్లు దక్కకపోవచ్చు. దీంతో అనేక మంది నాయకులు తిరుగుబాటు వైఖరిని అవలంబించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రెబల్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. అయితే గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయాల శాతం చాలా తక్కువగా ఉంది. 2010లో 1342 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 6 మాత్రమే గెలిచారు. 1324 మంది డిపాజిట్లు కోల్పోయారు. 2015లో 1150 మంది స్వతంత్రులు పోటీ చేయగా వారిలో 4 మాత్రమే గెలిచారు. 1132 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2020లో 1299 మంది స్వతంత్రులు ఎన్నికల్లో పోటీ చేశారు. 1 మాత్రమే గెలిచారు. 1284 మందికి డిపాజిట్లు రాలేదు. గతంలో రెబల్స్ కారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. దీంతో ఈసారి కూడా ప్రధాన పార్టీలకు రెబల్స్ టెన్షన్ పట్టుకుంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెబల్స్ కారణంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. గత అనుభవాల నేపథ్యంలో కనీసం ఈసారైనా రెబల్స్ బెడద తగ్గించుకునే యోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ వారు రెబల్స్ గా మారి చివరకు ప్రధాన పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. అందుకే సీట్ల సర్దుబాటుపై ఎంతగానో కసరత్తు చేస్తున్న అధికార విపక్ష కూటములు రెబల్స్ సంఖ్యను వీలైనంత వరకు తగ్గించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.